మాతృభాష నీతి కథ. ఒక అడవిలో ఒక పిల్లి ఒకటి వేగంగా వెళుతోంది. దానికి ఒక ఏనుగు ఎదురొచ్చి, పిల్లి ఎక్కడెళ్తున్నావు అని అడిగింది. అందుకు పిల్లి, హిరణ్యపూర్వంలో చదువు నేర్పే ఉత్తమ గురువు ఉన్నాడట, అక్కడ విద్య నేర్చుకోవడానికి వెళుతున్నాను అంది. ఆ మాత్రం చదువు నేను నేర్పగలను, నా దగ్గర నేర్చుకో అంది ఏనుగు గర్వంగా. అలాగా, అయితే ఏది మ్యావ్ అని చూద్దాం అంది పిల్లి. ఏనుగు గిక్కరిచ్చిందే తప్ప మ్యావ్ అనలేకపోయింది. పిల్లి ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. మరి కొంత దూరం వెళ్ళాక దానికి సింహం ఎదురు వచ్చి, పిల్లి ఎక్కడెళ్తున్నావు అని అడిగింది. చదువు నేర్చుకోవడానికి అంది పిల్లి. ఆ చదివేదో నేను నేర్పుతాను అంది సింహం. మ్యావ్ అనమంది పిల్లి. సింహం గర్జించిందే తప్ప మ్యావ్ అనలేకపోయింది. పిల్లి పప్పకా నవ్వి వెళ్ళిపోయింది. దారిలో దానికి ఒక కుక్క ఎదురొచ్చింది. అది కూడా వౌ అనిందే తప్ప మ్యావ్ అనలేకపోయింది. చివరికి పిల్లి హిరణ్యపూర్వం గురువు వద్దకు వెళ్ళి మ్యావ్ అని నమస్కరించింది. ముసలి పిల్లి మ్యావ్ మ్యావ్ అని ఆశీర్వదించి చదువు నేర్పడం ప్రారంభించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, పిల్లి మ్యావ్ అంటేనే అర్థం చేసుకోగలదు. చిన్న పిల్లలు మాతృభాషలో చెప్తేనే చక్కగా అర్థం చేసుకొని త్వరగా నేర్చుకోగలరు. బెడిసి కొట్టిన తంత్రం. శాకాహారపురం అనే గ్రామంలో రకరకాల శాకాహార జంతువులు కుటుంబాలుగా నివాసం ఉండేవి. వాటి మధ్యలో మాంసాహారి తోడేలు కూడా నివసిస్తూ ఉండేది. తోడేలుకు మాంసం ముక్క లేనిదే పూట గడిచేది కాదు. అది రోజు మాంసం తీసుకొచ్చి రకరకాల మసాలాలు వేసి వండుకొని తినేది. తోడేలు ప్రతిరోజు మాంసాహార వంటలే చేస్తుంటే ఆ వంటల గుమగుమాలు మిగతా వారి ఇళ్లకు వస్తుండేది. ఆ వాసనకు మిగతా జంతువులన్నీ ఇబ్బంది పడతాయి. జంతువులని కలిసి ఎలా అయినా తోడేలు మాంసం తినకుండా మానిపించాలని, శాకాహారిగా మార్చాలని నిర్ణయించుకొని మిగిలిన జంతువులన్నీ ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి తోడేలు వల్ల తాము పడుతున్న ఇబ్బంది గురించి వివరిస్తాయి. ఆ విషయం విన్న ఊరి పెద్ద తోడేలును పిలిపించి, తోడేలు, నీవు మాంసం తినకూడదు, నీ వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతున్నారు, కావున నీవు మాంసం తినడం మానేయి అంటూ దగ్గరకు తీసుకొని తోడేలు తలపై గంగాజలం చల్లి, నీవు పుట్టుకతో మాంసాహారివి కానీ ఇక నుండి శాకాహారివి అంటాడు. మరుసటి రోజు తోడేలు ఇంటి నుండి చికెన్ వాసన వస్తుంది. ఆ వాసనకు ఊరి పెద్ద అందరూ కలిసి వెళ్ళి చూస్తారు. అక్కడ తోడేలు చికెన్ మీద గంగాజలం చల్లుతూ, నీవు పుట్టుకతో కోడివి, ఇక నుండి బంగాళదుంపవి అంటుంది. ఊరి పెద్ద అది చూసి ఆశ్చర్యపోతారు. తన తంత్రం బెడిసి కొట్టడంతో తోడేలుని ఏమి అనలేక తిరిగి వెళ్ళిపోతారు. తోడేలు అసలే జిత్తులమారి తన ఎత్తులతో ఎదుటి వారిని తన దారిలోకి తెచ్చుకుంటుంది. కానీ అది వేరే వారి దారిలోకి వెళ్ళదని వాటికి అర్థమయ్యింది. సింహం చిట్టెలుక నీతి కథ. ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి భయపడేది. సింహం దగ్గరికి కూడా వెళ్ళేది కాదు. అది వస్తుందంటే చాలు పారిపోయి దాక్కునేది. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతుంది. అది చూసుకోకుండా ఒక చిట్టెలుక అక్కడ ఆడుకుంటూ ఉంది. కొంతసేపటికి ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను చూసి గర్జించింది. దాడి చేసి చంపబోయింది. సింహరాజా, నన్ను క్షమించండి, నన్ను చంపొద్దు. ఇప్పుడు నన్ను వదిలిపెడితే ఎప్పటికైనా నీకు సాయం చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పింది. ఇంత చిన్న ప్రాణివి నువ్వు నాకు సాయం చేస్తావా? ఇప్పుడు నా దగ్గర నుండి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు. అయినా అప్పటి వరకు ఏ జంతువు సింహంతో మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఈ చిన్న ఎలుక సింహంతో మాట్లాడిన ధైర్యాన్ని చూసి జాలిపడి విడిచిపెట్టింది. ఒకరోజు కొందరు వేటగాళ్ళు అడవిలో జంతువులన్నీ వేటాడాలని వల పని వెళ్ళారు. అది గమనించని సింహం వారి వలలో చిక్కింది. వల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక సింహం అరవడం ప్రారంభించింది. కొంతసేపటికి సింహం గర్జింపు శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వచ్చింది. మృగరాజా, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని ఈ వల నుండి నేను విడిపిస్తాను అని వలని మొత్తం కొరికేసి సింహాన్ని వేటగాళ్ళ బారి నుండి కాపాడింది. ఎలుక చేసిన సహాయంతో ప్రాణాలు దక్కించుకున్న సింహం మనసులో పశ్చాత్తాపపడింది. చిన్న ప్రాణి అయినందుకు ఎలుకను చిన్న చూపు చూశాను,
ఆ రోజు గనుక నేను దీన్ని చంపి ఉంటే, ఈరోజు నేను ఆ వేటగాళ్ళ దగ్గర బందీ అయ్యేదాన్ని. నా ప్రాణాలకే ముప్పు వచ్చేది అని అనుకుంది. అప్పటి నుండి సింహం ఎలుకతో స్నేహం చేయసాగింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. కోతి గెంతులు. కోతి అంటేనే వింత చేష్టలకు, తమాషా పనులకు, గమ్మత్తు అయిన హావభావాలకు పెట్టింది పేరు. ఒక అడవిలో ఉండే కోతి తన వింత వింత హావభావాలతో అన్ని జంతువులను ఆకట్టుకునేది. ఒకరోజు అడవిలో అన్ని జంతువులు కలిసి విందు చేసుకోవాలి అనుకున్నాయి. విందు జరుగుతుండగా జంతువులు అన్నీ కలిసి కోతిని నృత్యం చేయమని కోరాయి. అది నిర్మాటంగా వారి కోరికను మన్నించి నృత్యం చేయడం ప్రారంభించింది. దాని వింత హావభావాలు, తమాషా చేష్టలు అన్ని జంతువులను ఆకర్షించాయి. సింహం, పులి, ఏనుగు, కుందేలు ఇలా అన్ని జంతువులు కోతి నృత్యాన్ని మెచ్చుకున్నాయి. జంతువులు అన్ని కోతిని మెచ్చుకుంటుండగా ఒంటె మాత్రం దానిని ఏవగించుకుంటూ ఇదేమంత పెద్ద విషయమా అన్నట్టు పెదవి విరిచింది. ఇంకో అడుగు ముందుకేస్తూ కోతిని తిట్టడం మొదలుపెట్టింది. దాని మాటలకు మెచ్చుకున్న మిగతా జంతువులు కోతి చేసింది బాగలేదు అనుకుందాం, మరి నీవు నీ విద్యను ప్రదర్శిస్తావా అని అడిగాయి. జంతువుల మాటలకు సరే అన్న ఉంటే నృత్యం చేయడానికి సిద్ధమయ్యింది. కాలు కూడా సరిగా కదల్చలేని ఉంటే నృత్యం చేస్తుంటే మిగతా జంతువులకు ఎంతో అసహ్యంగా అనిపించింది. దాని అసూయ, ద్వేషాలు, కలగలిసిన ప్రవర్తనను చూసిన జంతువులన్నీ దాని అడవిలో నుండి బయటకు తరిమికొట్టాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరులను కించపరిచే ముందు తాను సరిగ్గా ఉన్నదా లేదా తెలుసుకోవాలి. కప్ప పట్టుదల. ఒకరోజు అడవిలో 2 కప్పలు చెట్టాపట్టలేసుకొని వెళ్తున్నాయి. అవి చాలా సంతోషంగా అటు ఇటు గెంతుతూ వెళ్తూ మధ్యలో ఉన్న ఒక లోతైన గుంతని చూసుకోలేదు. దాంతో ఆ 2 కప్పలు ఆ గుంతలో పడిపోయాయి. కప్పలు బయటకు రావటానికి ఎంతో ప్రయత్నించినా రాలేకపోయాయి. ఇక లాభం లేదని గట్టిగా బెక్బెక్లాడాయి. ఆ శబ్దాలకు చుట్టుపక్కల ఉన్న కప్పలన్నీ ఆ గుంత దగ్గరకు చేరాయి. అవి పైనుంచి చూసి, ఇంత లోతైన గుంత నుంచి బయటకు రావడం చాలా కష్టం. పాపం, ఈ 2 కప్పలు ఇందులోనే చనిపోవాల్సిందే అనుకున్నాయి. గుంత లోపల కప్పలు మాత్రం ఇంకా అరుస్తూ గెంతుతూ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. అది చూసిన పై కప్పలు, మీరు గెంతవద్దు, అనవసరంగా ప్రయాస వృధా. మీరెలాగైనా చనిపోతారు. కాసేపు హాయిగా కూర్చొని చనిపోండి అంటూ కేకలు వేశాయి. ఆ కేకలు విన్న ఓ కప్ప భయం వేసి కళ్ళు తిరిగి పడిపోయింది. రెండో కప్ప మాత్రం రెట్టించిన ఉత్సాహంతో గెంతి గెంతి ఆఖరుకు గుంత బయటకు వచ్చేసింది. బయట ఉన్న కప్పలు ఆశ్చర్యపోయాయి. మేమింతమంది చేతులూపుతూ గెంతవద్దని చెప్తున్నా నువ్వు ఎలా దూకి వచ్చావు అని ఆ కప్పను అడిగాయి. అవునా, అలా అరిచారా? మీ హడావిడి చూసి నన్ను రారా అని ఉత్సాహపరుస్తున్నారు అనుకున్నా, అందుకే అంత పట్టుదలగా దూకాను అంది. నీతి: మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు ప్రోత్సహించే వారితో పాటు నిరుత్సాహపరిచేవారు ఉంటారు. వారి మాట వినకుండా పట్టుదలతో పనిచేసే విజయం మనదే.